హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి వీడియోలో మీ వైవాహిక జీవితంలో శృంగారం చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. పరుపులో భార్యాభర్తల మధ్య గ్యాప్ ఉంటే దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది దంపతుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవితం కేవలం ఆస్తి, డబ్బు మొదలైన వాటిని పంచుకోవడానికి స్త్రీ పురుషుల మధ్య ఒప్పందం కాదు. అదేవిధంగా సంతానం విస్తరించడానికి ఒక జంట పిల్లలను కలిగి ఉండటం వైవాహిక జీవితానికి పూర్తి అర్థాన్ని ఇవ్వదు. వివాహం అనేది మనిషి, స్త్రీ యొక్క జీవిత కాల, మనస్సు, శరీర కలయికకు కీలకం. భార్యాభర్తలు మానసికంగా కలిసి జీవిస్తే ఇద్దరి శరీరాలు ఆటోమేటిక్గా అయస్కాంతంలా అతుక్కుపోతాయి. అంటే కోరికలు కలిగితే దాంపత్య జీవితంలోనూ ప్రతిధ్వనించడం మొదలవుతుంది. ఇలాంటి తరుణంలో మీరు ఎదుర్కొనే పరిణామాలు ఇవి. భార్యాభర్తల మధ్య దాంపత్య సంబంధాలు లేకుంటే మానసిక సామర్థ్యం మొదలవుతుంది. ఎలాగైనా ఇద్దరికీ కోపం వస్తుంది. మనసు సంతోషకరమైన స్థితిలో లేనందున అనవసరమైన వాదనలు సాధారణమవుతాయి. వివాహ సంబంధాలను నివారించడం జంటల మధ్య కమ్యూనికేషన్ను ప్రభావితం చేస్తుంది. వారు తమ హృదయాలను ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. వారు తమ సంతోషాన్ని లేదా విచారాన్ని తమలో తాము ఉంచుకుంటారు. వారు దానిని బహిర్గతం చేయరు. పరుపులో భార్యాభర్తల మధ్య గ్యాప్ ఉంటే దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది దంపతుల మానసిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనాలని కోరుకుంటే మీ వద్దకు వస్తే మీరు దానిని తిరస్కరించినట్లయితే వారి నైతికత దెబ్బతింటుంది. జీవితంలో పగ ప్రబలుతుంది. మంచి సంతృప్తికరమైన లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న ఏజెంట్ అయినా సుదీర్ఘమైన ప్రశాంతమైన నిద్రను కలిగి ఉంటారు. కానీ అది వైవాహిక సంబంధం కాకపోతే నిద్రలేమి సమస్య వస్తుంది. తమ శృంగార అవసరాలను తీర్చలేకపోయిన నిరాశతో వారు సోషల్ మీడియా యాప్లలో అపరిచితులతో మాట్లాడడం ప్రారంభిస్తారు. కొందరు మరో అడుగు ముందుకేసి నేరుగా డేటింగ్ యాప్లలో డేటింగ్ చేయడం ప్రారంభిస్తారు. లైంగిక కోరికలను అణిచివేయడానికి కొన్నిసార్లు బిఎఫ్ లాంటి సినిమాలు చూడటం ప్రారంభించి ఆపై అది అలవాటుగా మారుతుంది. తమ శృంగార అవసరాలు, కోరికలు రోజులు తరబడి బాధలతో సంతృప్తి చెందని వారు ఏదో ఒక సమయంలో వివాహేతర సంబంధాన్ని పెంచుకుంటారు. పరుపులో వారు కోరుకున్నది లభించకపోతే ప్రచురణలలో దానిని సాధించాలని వారు ఆలోచిస్తారు. వివాహం అనేది ఒక స్త్రీ మరియు పురుషుల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండేందుకు సంకేతం. అది కాకపోతే వారు కలిసి జీవించడానికి ఇష్టపడరు. విడాకుల గురించి ఆలోచిస్తారు.